మధుమిత ఇతను 10 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అవును, వీళ్ళు తమ ప్రేమ విషయం మీతో చెప్పడానికి ధైర్యం చాలక ఇన్నాళ్ళు రహస్యంగా ఉంచారు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. అయ్యయ్యో భగవంతుడా, ఎంత పని చేసావే దుర్మార్గురాలా. నీ పెళ్లి ఎంతో ఘనంగా జరిపించాలనుకున్నావే, ముక్కు మొహం తెలియని వాడితో తాళి కట్టించుకుని వచ్చావా? నిన్ను దాంతో ఏమిటే మాటలు? నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. సీత, మీ నాన్న ఆవేశంగా వెళ్ళారే, ఏం అఘాయిత్యం చేస్తారో ఏమో, వెళ్ళి చూడవే, వెళ్ళు. ఏందయ్యా అది? ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, ఎవ్వరూ నోరెత్తి మాట్లాడద్దు. ఇది మా కుటుంబానికి సంబంధించిన సమస్య. ఈయన్నెవరూ ఆపకండి. మా పరువంతా తీసావు కదే, నువ్వు అసలు ప్రాణాలతోనే ఉండకూడదు. ఎంత ధైర్యమే నీకు! నిన్ను కాల్చి చంపితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు అసలు ప్రాణాలతోనే ఉండకూడదు. సార్, మీరు చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. అన్నింటికీ నేనే కారణం. ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు. ఎవడ్రా నువ్వు? నా కుటుంబ పరువును బజార్ను పడేసింది కాక నాకే పాఠాలు చెప్తున్నావా? ఏంటండి ఇంకా వాళ్ళతో మాటలు? సార్, ఏంటి సార్ ఇది? మీరే ఇలా చేస్తే ఎలా సార్? ఇలా చేయడం మంచిది కాదు సార్. ఆవేశంలో ఏదైనా జరగరానిది జరిగితే తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది అవుతుంది సార్. మీరు కొంచెం శాంతించండి సార్. చట్టాన్ని కాపాడాల్సిన మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. నా పరువు మర్యాదలు మంట కలిసిపోయాయ్యా. దీన్ని చంపితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సార్, మీరు చేస్తున్నది తెలివి తక్కువ పని సార్. ఓ అమ్మాయి తనకి నచ్చిన వాడిని ప్రేమిస్తే కాల్చి చంపేస్తారా? మీ కూతుర్ని చంపి మీరు ప్రశాంతంగా ఉండగలరా? చెప్పండి సార్, ప్రశాంతంగా ఉండగలరా? అవును, కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. దీన్ని చంపినా నేను బతికే ఉండాలి కదా. అవును,
నేనెందుకు బతికుండాలి? నేనెందుకు బతికుండాలి? నేనెందుకు బతికుండాలి? చచ్చిపోతాను. బావగారు నేనే చచ్చిపోతాను. సార్ ఏమండి ఆయన దగ్గర నుంచి గన్ లాక్కోండి. వదలండి. నేనే చచ్చిపోతాను. నా మాట నాన్న. అయ్యో బావగారు వద్దు బావగారు. బావగారు నా మాట వినండి. సార్ వదలండి. ఏంటి సార్ ఇది? వదలండి. ఏం చేస్తున్నారు సార్? వదలండి. సార్ సార్ ఆగండి సార్. ఇవ్వయా, నా గన్ను ఇవ్వయా. ఇవ్వయా. ఆ గన్ తీసుకువెళ్ళవయ్యా. ఏయ్, ఇవ్వయా. సార్ ఏంటి సార్ ఇది? ఆవేశపడకండి సార్. ఆవేశపడక ఏం చేయమంటావయ్యా? ముందా గన్నటి ఇవ్వు. ఇవ్వవయ్యా. నాన్న ఏంటి నాన్న ఇది? నాన్న ఏడవకు నాన్న. సార్ మీరు చనిపోతే సమస్య తీరిపోతుందా సార్? మీకు కుటుంబం ఉంది సార్. మీకు ఇంకో కూతురు ఉంది సార్. వీళ్ళంతా ఏమైపోతారో ఆలోచించరా? ఒసేయ్ పాపిష్టిదానా, దరిద్ర పనిచేసి ఏ మొహం పెట్టుకుని మా ముందు నిల్చున్నావే? అమ్మా ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఒకసారి మీ నాన్నని చూడవే, ఎలా కుమిలిపోతున్నాడో చూడు. హేయ్, నువ్వెందుకే దొంగ అడుపులు ఏడుస్తున్నావు? మమ్మల్ని అందరినీ ఇలా ఏడిపించావు కదా, నువ్వెందుకు ఏడవడం? ఆ! ఎక్కడికైనా పోయి చావే, చావు, చచ్చిపో. అమ్మా అంత మాట అనకమ్మా. చూడవే, మీ నాన్నని చూడవే. నిన్నెంత గుండెల మీద పెట్టుకుని పెంచారే. ఈరోజు ఆయన గుండెల మీదే తన్నావు కదే. ఎలా మనసొప్పిందే నీకు? ఆ? ఎలా మనసొప్పింది? లలిత, దాన్ని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మని చెప్పు. నా కంటి ముందు కనిపించకూడదు. వెళ్ళిపోమ్మను లలిత, వెళ్ళిపోమ్మను. ఏయ్, మీ నాన్న చెప్పేది వినిపించట్లేదా? పోవే, బయటికి పో. అమ్మా నేను మీకు ముందుగానే చెప్దాం అనుకున్నానమ్మా. మీరింత అర్జెంటుగా పెళ్లి ఏర్పాట్లు చేస్తారని నేను అనుకోలేదమ్మా. అమ్మా అమ్మా నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. ఛీ, నోర్ము. తప్పు చేసావా? మేము నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేసావు కదే. నువ్వింకేం మాట్లాడుకు. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనే నిన్ను చంపేస్తాను. వెళ్ళిపో. అమ్మా పాపమమ్మా, అక్కనే వెళ్ళిపోమని అనకమ్మా. అక్కే లేకుండా నేనెలా ఉండగలనమ్మా? సీత, అందరి ముందు నన్ను తల వంచుకునేలా చేసిందే ఇది. ఇది ఇక మీదట నా కూతురు కాదు. ముందు దాన్ని బయటికి బొమ్మను. ఏయ్, చెప్తున్నది వినిపించట్లేదా? పోవే.
క్షమించండి నాన్న. ఏయ్! నన్ను నాన్న అని పిలవకు. ఇక మీదట నాకు ఇద్దరు కూతుళ్ళు కాదు, ఒక్కతే కూతురు. సీత మాత్రమే నా కూతురు. సీత రా. నాన్న, అక్క, అక్క, నాన్న, నాన్న. పోవే పో. ఇంకా ఎందుకే ఇక్కడ నిలబడి ఉండడం? నిన్ను చూస్తుంటే నాకు కంపరంగా ఉంది. పోవే ఇక్కడి నుంచి. అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నీ అమ్మా నాన్నలను 10 మంది ముందు తల దించుకునేలా చేసావు కదే. నిన్నిక్కడ ఎవ్వరూ క్షమించరు. వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా, మాకు వేరే దారి కనపడలేదమ్మా. మమ్మల్ని క్షమించమ్మా. ఛీ! నువ్వు నా కడుపును పుట్టావని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నానే. ఏమండి, అంతా నా వల్లే. ఏయ్! నువ్వు మాట్లాడకు. నా కూతుర్ని నా నుంచి దూరం చేసావు కదూ. పో బయటికి. నువ్వు బాగుపడవురా, బాగుపడవు. నాశనమైపోతావురా, నాశనమైపోతావు. అక్క, అమ్మా లలిత. అమ్మా, ఆయన్నేమనకమ్మా. నేను వెళ్ళిపోతానమ్మా, వెళ్ళిపోతాను. ఇక మీదట ఎప్పుడు ఇక్కడికి రాను. ఏయ్, నిన్ను రమ్మని ఎవరు పిలవరు. నీకు మాకు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదు. వెళ్ళిపో. మన మధ్య అనుబంధం ఈ రోజుతో తెగిపోయింది. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. పో. పో. ఏంటి ఇంకా ఇక్కడే నిల్చున్నావు? పద, పద బయటికి. పద. పోవే. పో. మేమందరం చచ్చినా కూడా ఇక నువ్వు ఈ ఇంటి వైపు రావద్దు. పోవే ఇక్కడి నుంచి. నీ నేరం
మహాలక్ష్మి, నీ అహంకారం మీద దెబ్బ కొట్టే అరుదైన అద్భుత అవకాశం ఇప్పుడు నాకొచ్చింది. చస్తే వదులుకోను. జీవితంలో రెండోసారి దొరకని ఈ ఛాన్స్ని సద్వినియోగం చేసుకునే తీరతాను. ఇప్పుడు నా గేమ్ స్టార్ట్ కాబోతుంది. నా ఆట ఎలా ఉంటుందో చూడు. బావా, పెళ్లి కొడుకు వాళ్ళ మావయ్య చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళు ఇక్కడికొచ్చారు అంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళకి క్షమాపణలు చెప్పి వాళ్ళని పంపించేయండి బావా. మధు చేసిన పనికి తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. నా మొహం వాళ్ళకి చూపించలేని నిలబడి. ఏంట్రా ఇంకా చూస్తున్నారు? పెళ్లి పెటాకులైందిగా, పదండి పోదాం. ఏంటా మాటలు? పెద్దపిల్ల చేసిన పనికి కుటుంబం అంతా తల్లడిల్లిపోతున్నారు. శివకృష్ణ పరువు కోసం ప్రాణమిచ్చే మనిషి. వీళ్లంతా పద్ధతిగల మనుషులు. జరిగిన అవమానం తట్టుకోలేక క్షణికావేశంలో వీళ్లంతా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితేంటి? సీతకి సంబంధాలు రావడమే ఎక్కువ. ఇప్పుడు పెద్ద కూతురు ఇలా చేసిందని తెలిస్తే సీతని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలే అందం తక్కువ. రామ్, నీకొక విషయం చెప్పాలి. ఇలా రా. చెప్పండి మావయ్య. మీ పిన్ని మహాలక్ష్మి ఇందాక ఫోన్ చేసింది. వస్తున్నప్పుడు దారిలో ఏదో యాక్సిడెంట్ జరిగిందంట. యాక్సిడెంటా? ఏమంటున్నారు మావయ్య? అవును, యాక్సిడెంటే. కానీ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ సేఫ్గానే ఉన్నారంట. దారిలో ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పరిస్థితి ఏంటి మావయ్య? ఇప్పుడేం చేద్దాం? చెయ్యాల్సిన నష్టమంతా చేసి ఇప్పుడేం చేద్దామని నన్ను అడుగుతావేంట్రా? నేనేం చేశాను మావయ్య? మొత్తం నువ్వే కదరా చేసింది. ఇక్కడింత పెద్ద గొడవ జరగడానికి కారణం నువ్వే కదరా. ఈ ఇంటి పెద్ద అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించింది నువ్వే కదరా. అసలు నీ వల్లే కదరా వీళ్ళ పరువు పోయింది, ఈ కుటుంబం నష్టపోయింది. ఏంటి మావయ్య నువ్వు అనేది? కాకపోతే ఏంట్రా, వాళ్ళ అమ్మాయి ఎవన్నో కోనికిస్క గొట్టంగాని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయిందనుకో, ఆయన పోలీసేగా, వెతుకుని తెచ్చుకునేవాడేగా. నిన్నెవడు వాళ్ళకి పెళ్లి చేసి తీసుకురమ్మన్నాడు? కూతురు ప్రేమకు విలువివ్వాలో పెళ్లి చేయాలో కనిపించిన తల్లిదండ్రులకు తెలీదా? వాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరివి? తెలుసో తెలియకో నువ్వు చేసిన పొరపాటు ఇప్పుడు ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఇప్పటికైనా అర్థమవుతుందా రామ్, నువ్వెంత పెద్ద తప్పు చేశావో? ఊరందరి ముందు వాళ్ళ పరువు తీసింది నువ్వు. వాళ్ళకు జరిగిన నష్టానికి కలిగిన కష్టానికి కారణం నువ్వు.
నువ్వు ఈ కుటుంబానికి తీరని అన్యాయం చేశావు రామ్. ఇప్పుడు వీళ్ళంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి?